జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 53. అమ్మను తలపిస్తుంది. యోయో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమిహతి లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. గీత 7వ అధ్యాయం 21-22 శ్లోకాలు. ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను. అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించిన వాడు నేను కలగజేసే కామితార్థాలని ఆ దేవత ద్వారా పొందుతున్నాడు. అవి దసరా ఉత్సవాలు. అమ్మ పూజలు మహావైభవపేతంగా జరుగుతున్నాయి. అమ్మ కిరీట ధారణ జరిగింది. రకరకాల స్తోత్రాలతో అమ్మను స్తుతించటం జరిగింది. ఆవరణ అంతా, పూజామందిరం అంతా నిశ్శబ్దం అలుముకున్నది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక మధురమైన సంగీతం వినిపించడం ప్రారంభించి, అది పాట రూపంలో ఉన్నది. ఒక మహాశక్తిని గురించి వర్ణిస్తూ రకరకాల వర్ణాలతో ఒక పాట గంగా ప్రవాహంలా అక్కడ ఉన్నవారందరినీ ముంచెత్తింది. ఆ పాటకు అంతిమ చరణంగా ఆ మహాశక్తి ఎవరో కాదు, మన జిల్లెళ్ళముడి అమ్మే అని చెప్తుంటే సహకార వాయిద్యాలన్నీ ఒక్కసారి మహాధ్వని చేస్తుంటే అది ఒక ఓంకార ధ్వనిగా వింటున్న చూస్తున్న ప్రేక్షకులందరి ఒళ్ళు గగుర్పాటు చెందేది. ఆ విధంగా ఒడలు పులకరించులాగా ఆ పాట పాడినవారు చకిలం దామోదరం గారు. వారు వరంగల్ నుంచి తరచుగా జిల్లెళ్ళముడి వస్తూ ఉండేవారు 1960 దశకం నుండి. దామోదరం గారు సంగీత విద్వాంసులు. ముఖ్యంగా బుల్బుల్ వాయించడంలో ఆయన సిద్ధహస్తులు. ఈ పాటల బృందం కూడా అతనిది. వీరు వరంగల్ శేషయ్యలింగం గారు జంటగా అమ్మ దగ్గరకు వచ్చేవారు. శేషయ్యలింగం గారు మహాభక్తుడు, త్యాగి, వరంగల్లో ఉన్న ప్రముఖ వైశ్యుడు. ఆయన వదాన్యత ప్రాధాన్యత లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు వరంగల్ పట్టణంలో ఏమీ జరగవంటే అదేమీ అతిశయోక్తి కాదు. అమ్మకు క్షీరాభిషేకాలు, కనకాభిషేకాలు చేసుకున్న అదృష్టవంతులు ఈ వరంగల్ సోదరులు. వీరు అమ్మకి ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అమ్మ మీద అలకలు సాగించిన చరిత్ర కూడా వీరికి ఉన్నది. ఒక సందర్భంలో అమ్మ బాపట్ల సముద్ర తీరానికి విహారానికి వెళ్ళింది. ఆ రోజు జిల్లెళ్ళముడిలో శేషయ్యలింగం గారికి ఆ విషయం తెలియదు. అమ్మ తెలియచేయలేదని వారు అలక వహించి వరంగల్ రావాల్సిందేనని పట్టుపట్టారు. అప్పుడు అమ్మ వరంగల్లో సముద్రం ఉందా అనగా పక్కనే ఉన్న రామకృష్ణ అన్నయ్య ఉంది అన్నాడు. అమ్మ వెంటనే అవును, జలసముద్రం కాదు జనసముద్రము అని చమత్కరించింది. అమ్మకి అంత సన్నిహితులు వారు. ప్రతి సంక్రాంతికి డబ్బాలకు డబ్బాలు చక్కెరలు తెచ్చేవారు శేషయ్యలింగం గారు. శేషయ్యలింగం గారు, దామోదరం గారు అతిథులని ఆదరించే తీరు అమోఘం, అద్వితీయం. అమ్మ సిద్ధాంతాలను ఆచరణలో పెడుతూ ఆదరించే తీరు అమ్మను తలపిస్తుందంటే అతిశయోక్తి ఏమీ కాదు. దామోదరం గారిది కళ్ళజోళ్ల షాపు. దామోదరం గారి దుకాణం నడిపే తీరు భలే చిత్రంగా ఉండేది. ఆయనకు ఖాతాదారులు కూడా సోదరులుగానే కనిపించేవారు. డబ్బులు లేవు అంటే కళ్ళజోళ్ళు ఉచితంగా ఇచ్చేవారు. శేషయ్యలింగం గారి వ్యాపారం అంతే, ఏమాత్రం మోసం ఉండేది కాదు. మోసం చేయకపోతే వ్యాపారం ఎలాగంటే అందరూ నా సోదరులైతే ఎవరిని మోసం చేయను అనేవారు. వచ్చిన అతిథులందరినీ అమ్మలాగా చూడగలగటం వీరి ప్రత్యేకత. జిల్లెళ్ళముడి అమ్మ దగ్గర నుండి ఎవరైనా వస్తే వారికి అమ్మ వచ్చినట్లే. ఆ మర్యాదలు రాజోపచారాలే. ఆ ఆతిథ్యంలో ఒక విచిత్ర పరిస్థితి, ఇంకా అంతకంటే తినలేని పరిస్థితి అతిథి. ఎంత పెట్టినా సంతృప్తి లేని పరిస్థితి అతిథేయుడిది. ఈ ద్వైధీభావాలు సకారాత్మకమైనవే, వాంఛనీయాలే. ఇలాంటి మరో సకారాత్మక వాంఛనీయ ద్వైధీభావాలు స్మృతి పథంలో మెదులుతున్నాయి. తులసిదళంతో సంతృప్తి చెందే పరమాత్మ ఒకవైపు, నిలువు దోపిడీలిచ్చిన సంతృప్తి లేని భక్తులు మరోవైపు. నిజం కదూ? వీరి తదనంతరం కూడా వారి సంతానం అదే విధానాన్ని పాటిస్తున్నారంటల్లో ఏ సందేహము లేదు. శేషయ్యలింగం గారి కుమార్తె
బండారు రాజరాజేశ్వరి అక్కయ్యను అందరం రాణి అక్కయ్య అని పిలుచుకుంటాం. ఆ రాణి అక్కయ్య మనలను ఆదరించే తీరు మరి ఇంకెక్కడా చూసుండం. ఇది అమ్మవారికి కల్పించిన అపూర్వ అవకాశమనే మనం భావించాలి. ఆ భావనతోనే తమ జీవితాన్ని సార్థకత చేసుకున్న 2 కుటుంబాలు ఇవి. జయహో మాత. వ్యాసం 54. ఏదో ఒకటి. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. గీత 9వ అధ్యాయం 14-15 శ్లోకాలు. కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ, భక్తితో నాకే నమస్కరిస్తూ, మనస్సు నా మీదే నిలిపి నన్ను ఉపాసిస్తారు. మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంతో ఉన్న నన్ను జ్ఞానయజ్ఞంతో సేవిస్తారు. అనేక భావాలతో నేను ఒక్కడిని అని, వేరే వ్యక్తినని, బహురూపాలు కలిగిన వాడినని భజిస్తారు. షేక్స్పియర్ యాజ్ యూ లైక్ ఇట్ నాటకం పేరు గుర్తున్నదా? అలాంటి ఘట్టం అమ్మ చరిత్రలో ఉన్నది. మీరు విశ్వసిస్తారా? శ్రీ భట్టిప్రోలు చలపతిరావు గారు అమ్మపై అచంచల విశ్వాసం కలవారు. వారు ఒకసారి తను వ్రాసిన ఒక నాటకం అమ్మకు వినిపించి దానికి పేరు పెట్టమన్నారు. అమ్మ తనకు సహజమైన చాతుర్యంతో ఏదో ఒకటి పెట్టు నాన్న అన్నది. ఆ మాటే వేదవాక్యంగా చలపతిరావు గారు ఆయన నాటకానికి ఏదో ఒకటి అని పేరు పెట్టుకున్నారు. సృష్టి అంతా ఏదో ఒకటి నుంచే వచ్చింది అన్న అమ్మ తత్వానికి దర్పణంగా ఆ నాటకాన్ని మలిచారు. అమ్మ మాట మీద ఆయనకు అంత గురి మరి. ఆయన స్వభావం పట్టుపట్టి తీరు, పట్టుదలకు మరో పేరు. వయసు పట్టనట్టి జోరు, కార్యదీక్ష ఇంకో పేరు. ఆప్యాయతకు మారు పేరు, అదే అసలు తీరు. ఒక నిండు జీవితం గడిపి అన్ని రకాల విజయాలు చవిచూసి తన చిత్రానికి అన్ని సొబగులు అద్దిన తదనంతరం తృప్తిగా తన చేతిలోని కుంచెను వదిలేశారు. డ్రాయింగ్ మాస్టర్ కదా, ఎక్కడ ముగించాలో తెలుసు. తన జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నారు. ఆయన అవటానికి డ్రాయింగ్ మాస్టరే కానీ విద్యాబోధనలో ఎన్నో కొత్త పద్ధతుల మీద ఆయనకు ఎంతో అవగాహన ఉండేది. వాటిలో ఒకటి సహకార విద్యాబోధన. అంటే విద్యార్థులను ఎప్పుడూ విద్యను అభ్యసించేవారిగానే ఉంచకూడదు. వారు నేర్చుకున్న దానిని వారు ఇతరులకు బోధించే అవకాశం కూడా ఇవ్వాలి. అప్పుడే వారు నేర్చుకున్న విద్య స్థిరపడుతుంది. దీనికోసం ఆయన తోటి ఉపాధ్యాయులతో వాదనకు దిగుతుండేవారు. వారు ఈయన విధానానికి తగు మద్దతు పలకకపోతే వారే స్వయంగా ప్రైవేట్ రూపంలో విద్యార్థులను పోగేసి ఈ విధానం అవలంబించారు. వారి ప్రైవేట్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉండేవారు. దానిలో 6వ తరగతి వారికి ఆ తరగతిలో తెలివిగల విద్యార్థులు, ఆ పై తరగతి విద్యార్థులు బోధించేవారు. ఇదే విధానం మిగతా 7, 8, 9వ తరగతి విద్యార్థులు పాటించేవారు. 10వ తరగతి విద్యార్థులకు వారి తరగతిలోని తెలివిగల విద్యార్థులు బోధించేవారు. వారెవరికి తెలియని విషయమైతేనే చలపతిరావు గారు బోధనకు పూనుకునేవారు. ఈ విధానం ఆయనను ఎంతో విజయవంతమైన ఉపాధ్యాయం చేసింది. బోధించే పిల్లలకు ఆ సబ్జెక్టులో పట్టు పెరిగేది, ఆత్మవిశ్వాసం పెరిగేది. చెప్పించుకునే పిల్లలు తోటివారి దగ్గరే నేర్చుకుంటారు కనుక మొహమాటం లేకుండా తెలుసుకుంటారు. ఈ విధానం అమ్మ చెప్పిందనేవారు. ఏదో సందర్భంలో అమ్మ చెప్పిందట, తెలిసిన వారు తెలియని వారికి చెప్పాలి అని. అమ్మ ఏం చెబితే అది తూచా తప్పకుండా ఆచరించే చలపతిరావు గారు తన వృత్తి జీవితంలో అది అమలుపరిచి అఖండ విజయం సాధించారు. చలపతిరావు గారు డ్రాయింగ్ మాస్టర్ కనుక అమ్మ ఫోటోలు బహుళ ప్రచారంలో లేనప్పుడే అమ్మ చిత్రపటాన్ని చిత్రీకరించి అప్పికట్లలో వారి ఇంట్లో ప్రముఖంగా ఏర్పాటు చేసిన విషయం నాకింకా గుర్తు. అలాగే కళాకారుడు అవటంతోనో ఏమో సంగీతం అంటే ఇష్టపడేవారు. వారి పెద్దమ్మాయి శ్రీమతి దుర్గమ్మ గారికి సంగీతం నేర్పించారు. అది రాజుబాబు వ్రాసిన అమ్మ పాటలు ఇష్టంగా నేర్పించారు. అమ్మ స్వర్ణోత్సవం అప్పుడు ఎన్నో బ్యానర్స్ చిత్రీకరించి ప్రదర్శించారు. ఇలా అమ్మతో తన జీవితాన్ని పడుగు పేకలా పెనవేసుకున్నారు.
తన వృత్తి జీవితంలో విశ్రాంతి తీసుకున్న తరువాత జిల్లెళ్లముడి చేరి అమ్మ సంస్థల సేవలో అవిశ్రాంతంగా గడిపారు. అన్నపూర్ణాలయంకు స్వయం పోషకత్వం కలిగించాలని కూరగాయల పెంపకానికి ఆయన చేసిన అవిరళ కృషి చిరస్మరణీయం. దేవాలయాలకు కావలసిన కొబ్బరికాయల దిగుబడి సంస్థ స్థలాలలో తీసుకురావాలని అవిశ్రాంత కృషి చేశారు. వారు అమ్మకు చేసిన సేవ మరొకటి. తన కొడుకు రామచంద్ర గారిని, తన కోడలు సుగుణ గారిని అమ్మ సేవకు అంకితం చేశారు. వారిరువురు భిన్న మార్గాలలో అమ్మను అకుటింత దీక్షతో, దక్షతతో సేవిస్తున్నారు. రెండూ నిర్మాణాత్మకాలే. రామచంద్ర అమ్మ సంస్థ నిర్మాణంలోనే కాక అమ్మ భవంతుల నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. సోదరి సుగుణ అమ్మ తాత్విక చింతన మన కళ్లకు కట్టినట్లుగా, వినసొంపుగా, మనసుకు హత్తుకునేలా గ్రంథరచన, ప్రవచన ప్రసంగ నిర్మాణాలు, మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ప్రధాన ఆచార్యురాలిగా, కళాశాల కరెస్పాండెంట్గా విద్యార్థుల భవిష్యత్ భవన నిర్మాణాలు, వ్యక్తిత్వ నిర్మాణాలు చేస్తున్నది. ఇరువురు విజయవంతంగా అమ్మ సేవ కొనసాగిస్తూ అమ్మ సేవలో శ్రీ భట్టిప్రోలు చలపతిరావు గారిని సజీవుణ్ణి చేస్తున్నారు. జయహో మాత. వ్యాసం 55. ఏడిరా నీ ఈశ్వరుడు బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస. గీత 5వ అధ్యాయం 10వ శ్లోకం. నీరు తామరాకునంటదు. అలాగే పరమేశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాడిని పాపాలంటవు. నేనెన్నో సంవత్సరాలు ఈశ్వరాన్వేషణ చేశాను. ఈనాడు ఏడిరాని ఈశ్వరుడు అని ఎవరైనా అడిగితే చెప్పడం సులభం, చూపించడం అంతకంటే సులభం. ఈ దృఢ నిర్ణయం 20వ శతాబ్ద మహారచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం గారిది. ఏమిటి ఆయన ఈ అనుభవం వెల్లడికి కారణం? ఏడిరాని ఈశ్వరుడు అంటే తేలికగా చెప్పగలను, చూపగలను అంటున్నారు. అసలు ఎలా కలిగింది ఈ భావం? ఈ భావం కలగడానికి ఏ ఏ సంఘటనలు జరిగాయి? ఈ మధ్యకాలంలో ఆయన జీవితంలో 1975 సంవత్సరం మే 13వ తేదీ అమ్మ మద్రాసు నుండి తిరువణ్ణామలై వచ్చింది. చలంగారి దగ్గరకు వెళ్ళింది. చలంగారికి అమ్మ నూతన వస్త్రాలను కూడా బహూకరించింది. అమ్మ తిరిగి వెళుతున్న సమయంలో ఆయన ఇలా అన్నారు: వృద్ధుడను, లేచి తిరగలేనివాడను, అయినా నా దగ్గర కమ్మ రావడం ఎంతో ఆనందం. అమ్మ ఎట్లా వచ్చినా, ఎందుకు వచ్చినా ప్రత్యేక సందేశాన్ని జగత్తుకు చాటడానికే ఆమె అవతరించింది. జ్ఞానము, వెలుగు మరుగుపడినప్పుడు ఈ భూమిపై అవతరిస్తానన్న గీతాచార్యుని మాట నిజమైంది. ఇలాంటి వారిని గుర్తించటం కష్టం. గుర్తించలేని నాబోటి మూర్ఖుల సన్నిధికి గుర్తు చేయటానికి తనే రావటం మరీ విశేషం. అది సంగతి. చలంగారి ఈ విశేష అవగాహనకు అమ్మ దర్శనం కారణమన్నమాట. అలా ఆయన ఎడల బహిరంగంగా ప్రారంభమైన అమ్మ ఆదరణ కొనసాగింది. అందుకే మరల 21/4/1976 శ్రీ చలం అరుణాచలం నుండి అమ్మకు రాసిన లేఖ ఈ విధంగా ఉన్నది: నేను ఈ మూల ఎంతో మౌనంగా పడిపోయి ఉన్నాను. వృద్ధాప్యంలో ఏ చలనము లేకుండా నన్ను మరిచిపోక, నన్ను తిరిగి తిరిగి నీ అనుగ్రహంతో ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఎన్నిసార్లు పలకరిస్తున్నావో. ఇట్లాంటి కరుణకు నేనేమివ్వాలో, ఏమి అనాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. నువ్వు ఎన్ని విధాలా, ఎన్నిసార్లు మేల్కొల్పినా కళ్ళు తెరవని నా అహంకారాన్ని త్వరలోనే నీ పాదాల దగ్గరకు తీసుకొచ్చి వదులుతాను. తర్వాత నీ ఇష్టం. చలం. మానవ శక్తికి ఒక హద్దుంటుంది. అది దుఃఖం కొంతవరకే తట్టుకోగలదు. అది భగవంతునికి తెలుసు. దుఃఖం హద్దులు దాటితే భగవంతుడే దానికి ఏదో ఒక మార్గం చూపిస్తాడు. అది అంతిమ పరిష్కారం. మానవ వికృతితో పాటు ప్రకృతి సౌందర్యంను నానా ప్రాంతాలలో చూడవచ్చు. జగత్తులోకి అన్ని చోట్ల మంచి చెడు రెండు శక్తుల మధ్య జరుగుతున్న పోరాటం చలం హృదయంలో కూడా బయలుదేరింది. చలం జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన వారి జీవిత వీణాతంత్రులను మోగించడం ఆరంభించింది. అమ్మను చూడగానే వారి మదిలో ఏదో మధుర భావం ఉత్పన్నమైంది. వారి సాహిత్యము భావప్రధానమైంది. బహుశా
సత్య సందర్శనానికి సాహిత్య ఉపాసన చేశారేమో. అందుకే ఈశ్వరుడి గురించి చెప్పడం, చూపడం సులభమైందని చెబుతూ అమ్మని చూపించి ప్రణామం చేశారు. భౌతిక సుఖ ప్రధానంగా, సంతృప్తి అసంతృప్తులే ప్రధానంగా ప్రారంభించబడిన జలం సాహిత్య సమరం రమణాశ్రమ మజిలీతో మరో రూపు సంతరించుకుంది. అమ్మ సందర్శన ప్రభావంతో సంపూర్ణంగా కొత్త పుంత తొక్కి అలౌకిక సుఖం భగవత్ సాన్నిధ్యంలో ఉన్నదనే సత్యాన్వేషణతో ముగిసి చలంను ఆధ్యాత్మిక హిమాలయ శిఖరం ఎక్కించింది. మే 4వ తేదీ 1979వ సంవత్సరంలో తన జీవన పుష్పాన్ని అమ్మ పాదాల దగ్గర సమర్పించుకుని తన వేదనకు స్వస్తి పలికారు చలం. జయ హో మాతా.